హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇంకా మార్నింగ్ అయితే పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళిపోయారనమాట. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయాక నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందనమాట అండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన వెంటనే ఇంకా వంటగది చూస్తే చాలా గిన్నెలున్నాయండి. ఇంకా చెత్త ఉంటుంది కదండీ! ఇదైతే ఉల్లిపాయలు, టమాటీలు కట్ చేసినవండి. ఇవైతే నేను ఒక కవర్‌లో వేసి పెట్టుకుంటాను. ఎందుకంటే అవే మొక్కలకైతే వేస్తానండి. కంపోస్ట్‌లా తయారు చేసి అలాగైతే మొక్కలు కూడా పెరుగుతాయి కదండీ! అందుకని నేనైతే మొక్కలకైతే వేసుకుంటాననమాట. వేస్ట్ చేయను. ఇంకేమో గిన్నెలున్నాయండి. మాదైతే సింక్ కొంచెం చిన్నదండి. అందుకని కొన్ని గిన్నెలు పక్కన పెట్టుకొని గిన్నెలు తోముకుంటాను. ఇలా కొంచెం కొంచెంగా తోముకొని ఇవన్నీ బయటైతే పెట్టేసుకుంటానండి. గిన్నెల బుట్టయితే బయటుంటుంది. బయటైతే పెట్టేసుకుంటాననమాట. ఇంక పెట్టుకున్నాక పిల్లలకైతే స్నాక్స్ అయితే అయిపోయాయండి. అందుకని బియ్యం అయితే కడగడానికైతే వచ్చానండి మేడ మీదకి. ఇంకా మేడ మీదకైతే పైప్ చూసారా చిన్న దారొస్తుందనమాట. పైకొచ్చే కొద్దీ వాటర్ అయితే తగ్గిపోతుందంటారు కదండీ! అదైతే మాత్రం నిజమేనండి బాబు. పైనైతే మాకు దారైతే చిన్నగా వస్తుంది. ఇంకా బియ్యం అయితే కడిగేసానండి. ఒక కేజీ క్వార్టర్ రైస్ అయితే తీసుకున్నాననమాట. పిల్లలకైతే చెక్కలు చేయడానికండి. స్కూల్‌కి స్నాక్స్‌గా సరిపోతాయని చెప్పి. ఇంకా అవి కడిగేసి ఎండబెట్టుకుంటున్నాననమాట. ఆ తర్వాత హాస్పిటల్‌కైతే వెళ్ళాలండి. ఉప్పండు ఉందని చెప్పాను కదండీ! అదైతే బాగా నొప్పొస్తుంది. ఇంకా తీయించేయాలి. అందుకని వెళ్తున్నానండి. ఇక హాస్పిటల్ నుంచి వచ్చేసరికల్లే 4 అయిపోయిందండి. ఇంకా పిల్లలైతే వచ్చేసారు. వాళ్ళకైతే స్నాక్స్ పెట్టేసి వాళ్ళైతే ట్యూషన్‌కైతే పంపించైతే వచ్చానండి. వచ్చేసాక పప్పు అయితే కడుక్కున్నాను కదండీ! గ్రైండర్ అయితే వేసుకుంటున్నాననమాట. ఇదైతే కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీదైతే మాకు గ్రైండర్ పట్టదండి. చిన్నదని చెప్పాను కదండీ! మా కిచెన్ అయితే మాత్రం. అందుకని కిచెన్ ప్లాట్‌ఫార్మ్ మీద పట్టదు. అందుకే పిల్లల బెడ్‌రూమ్‌లోనైతే పెట్టుకున్నాననమాట. ఇక్కడైతే వేసుకుంటున్నానండి. ఆ తర్వాత అందులోనైతే ఒక కప్పు వేడన్నం వేసుకున్నాను. వేడన్నం వేసుకోవడం వల్ల ఏంటంటే ఇడ్లీ అయితే చాలా మెత్తగా వస్తుందండి. ఈ పాప అయితే మా కిందింట్లో ఉంటారండి ఆ పాప అయితే నా దగ్గరే ఎక్కువుంటుంది. మాకైతే అమ్మాయిలు లేరు కదండీ! అబ్బాయిలే అనమాట. అందుకని నాకైతే ఆడపిల్లలంటే చాలా ఇష్టం. ఈ పాపనైతే చాలా చూసుకుంటామండి. ఇంకా రుబ్బయితే అయిపోయిందనమాట. తీసేసుకుంటున్నాను. నూకైతే నానపెట్టుకొని పెట్టుకున్నానండి. నేను వేసినప్పుడే నూకైతే నానపెట్టేసుకుంటాననమాట. ఎందుకంటే ఈరోజు నైట్‌కి టిఫిన్ పెట్టమని చెప్పారండి మా వారైతే. అందుకని మా అత్తయ్య వాళ్ళకైతే అన్నం పెట్టేసి ఇచ్చేసాననమాట. వాళ్ళు అన్నమే తింటారండి. మా అత్తయ్య మార్నింగ్ క్యారేజీకి కూడా తీసుకెళ్తుంది. అందుకని ఆవిడకైతే అన్నం వండేసాను. మాకైతే టిఫిన్‌కైతే ఈ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాననమాట. పిల్లల కోసం అయితే చాట్ చేయడానికి బఠానీను, బంగాళదుంప కుక్కర్‌లో ఉడకపెట్టి అయితే పక్కన పెట్టుకున్నానండి. అవైతే ఉడుకుతూ ఉంటాయి. నేనైతే ఇదిగోండి ఇడ్లీ రుబ్బైతే కలిపేసాననమాట. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీ అయితే కొంచెం వేరే గిన్నెలోనకైతే తీసుకున్నానండి. తీసుకొని ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నాను. ఇది కొంచెం చిన్న గిన్నె అవ్వడం వల్ల తీయలేకపోతున్నాననమాట చేయితోటి. ఇంకా మా వారైతే ఆవిరికుడుం పెట్టొచ్చు కదా అని అన్నారు. ఆవిరికుడుం పెట్టుకోవడానికి మా దగ్గరైతే అది లేదండి. అంటారు కదా! ఇడ్లీ పాత్ర ఆవిరికుడుంకి. అదైతే నా దగ్గర లేదు. అందుకని నేనైతే ఇడ్లీయే పెట్టేసానండి. ఇడ్లీ అవుతూ ఉంటది. ఇంకా చాట్ అయితే పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయిందండి. ఆళ్ళు 7:30కి అయితే వచ్చేస్తారండి. అందుకని ఇంకా చాట్ రెడీ చేయడానికి బంగాళదుంపలైతే ఉడికిపోయాయనమాట. బంగాళదుంప, బఠానీ అయితే 2 కూడా ఉడికిపోయాయండి. ఇంకా మేమైతే చాట్ చేసేసాం. చాట్ అయితే మా వారు చేశారండి. చాలా చేశారనమాట. ఇంకా పిల్లలు వచ్చే టైంకి కరెక్ట్‌గా చాట్ అయితే రెడీ చేసేసాం. మేమందరం కూర్చొని చాట్ అయితే తినేసామండి. చాట్ తినేసాక ఇంకా టిఫిన్ అయితే పెట్టాను కదండీ! టిఫిన్‌కి కూడా టైం అయిపోతుంది. మా పెద్దబ్బాయి అయితే కిందన చెస్ ఆడడానికైతే వెళ్ళాడండి. కిందన అన్నయ్య దగ్గర అయితే చెస్ ఆడుతున్నాడనమాట. మేమైతే తింటున్నాము. ఆ తర్వాత వాడైతే జాయిన్ అయ్యాడండి. ఇంకా నేనైతే ఇడ్లీ అయితే పెట్టేసాను. ఇంకా ఇడ్లీ తినే టైం కూడా అయిపోయింది. అందుకని టిఫిన్ అయితే తినేస్తున్నామనమాట. ఆల్రెడీ అప్పటికే 9 అయిపోయిందండి. ఇంకా పిల్లలు కూడా పడుకోవాలి. మళ్ళీ మార్నింగే 5:30కి అలా లేపుతున్నానండి ఎగ్జామ్స్ అని చెప్పి. ఇంకా అదే కంటిన్యూ చేసేద్దాం అనుకుంటున్నాను. పిల్లలైతే మార్నింగే లేపి చదివితే మైండ్ కూడా చాలా రిలీఫ్‌గా ఉంటుందండి. అందుకని ఇంకా టిఫిన్ పెట్టుకొని టీవీ చూసుకుంటూ టిఫిన్ అయితే తినేసామండి మేమందరం కూడా. నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.